హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో రోడ్డు కుంగిపోయి డీసీఎం బోల్తా పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 కోట్లు వెచ్చించి నాలాపై రోడ్డు నిర్మాణం చేశారని తెలిపారు స్థానికులు. ఏడాది గడవక ముందే మరోసారి కుంగిపోయిందన్నారు. రోడ్డుకు అడ్డంగా డీసీఎం బోల్తా పడడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు వేశారని అంటున్నారు జనం. నియోజకవర్గము జాంబాగ్ డివిజన్లో ఈ నాలా కుంగడం జరిగింది. మరి గత సంవత్సరం కూడా ఇక్కడ నాలా కుంగడం జరిగింది. అప్పుడు మేము ఇనిషియేట్ తీసుకొని మరి అప్పుడున్న మినిస్టర్ చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది. ఆ రోజే మేము స్థానికులం అందరం కలిసి మేము చెప్పినాము, మున్సిపల్ అధికారులకు చెప్పినాము, మరి అప్పుడున్న కమిషనర్ గారు కూడా చెప్పినాము. అక్కడ కాదు సార్, ఇక్కడ కూడా కుంగుతుంది అంటే వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వహించి వాళ్ళు సరైన బడ్జెట్ లేదు, బడ్జెట్ వస్తే చేస్తాము, మరి ఎంత బడ్జెట్ ఉంటే అంతే పని చేస్తాము అనుకుంటా వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. దాంతో ఇవాళ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ డీసీఎం పడిపోయింది. అధికారులని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలని కమిషనర్ కోరుతున్నాము. 6 నెలల కింద ఇది కట్టిరు, ఒక సైడ్ కట్టిరు, ఇంకో సైడ్ కట్టాలి. అప్పుడే మేము స్థానికులని చెప్పినాం, ఏమంటే నాలా పడ్డప్పుడు 2 సైడ్ల కట్టండి, ఒక సైడ్ కట్టకండి, 2 సైడ్ల కడితే స్ట్రెంత్ అని ఉంటుంది అంటే అప్పటి అధికారులు నిర్లక్ష్యం చేసి ఒకటే సైడ్కి నాలా కట్టారు ఫ్రెష్గా. ఇంకో సైడ్ ఇది పాత నాలా ఉంది, 40 సంవత్సరాల నుంచి కన్నా ముందు నాలా. అప్పుడే చెప్పినాం 2 సైడ్లు కట్టండి అంటే ఒకటే సైడ్ కట్టి ఒక సైడ్ ఉద్దేశించి దానివల్ల ఇలా ఆ బండి కుంగిపోయికి ఇలా పడిపోయింది. అదే నిన్న ఇట్లా జరిగి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే రోజు, సాటర్డే ఎవరు లేనప్పుడు జరిగింది. సో మేము జిహెచ్ఎంసీ అధికారులను మళ్ళీ కోరేది ఏంటంటే ఈ నాలా మొత్తంగా వేయండి, విడివిడిగా వేసినందువల్ల ఈ ప్రమాదం జరిగింది. వేస్తే మొత్తం నాలా వేయండి, దానివల్ల ప్రాబ్లం ఉండదు. మీరు సగం వేసి సగం వదిలినందుకు ఇలా నాలా ఈరోజు బండి పడ్డది, ప్రాణ నష్టం జరగలేదు. కానీ జరిగి